ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సమావేశం ముగించుకుని ఆయన కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. దాదాపు 2 గంటలకు పైగా అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబుతో పలు అంశాలపైన పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్ల బృందం కూడా పాల్గొంది. ఉద్దాన బాధితుల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవను చంద్రబాబు ప్రశంసించారు. సమస్యకు 30 ఏళ్లకు పైగా పరిష్కారం కనుగొనలేకపోయామన్నారు ఆయన. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు చెప్పారు. పరిశోధన బృందం ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు ఆయన. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామన్నారు. సుమారు విడిగా 50 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్తో కూడా చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇటు తమ పరిశోధనలో తేలిన అంశాలను సీఎంకు వివరించారు హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్. సోంపేటలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎంకు జోసెఫ్ చెప్పారు. ఈ సెంటర్కు పరికరాలు తీసుకొచ్చేందుకు కేంద్రం అనుమతులు కావాలని సీఎంకు సూచించారు ఆయన. ఇటు ఉద్దానంలో ఇప్పటివరకు తాము తీసుకున్న చర్యలను డాక్టర్ల బృందానికి వివరించింది ప్రభుత్వం. ఉద్దానంలో 3 ప్రత్యేక డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా వివరించారు ఆయన. కిడ్నీ బాధితులకు 2500 రూపాయల పెన్షన్ అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. మరోవైపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకం చేపట్టనున్నట్టు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఉద్దానంలో పరిస్థితులు మెరుగుపరిచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున తీసుకున్న చర్యలను ఆ శాఖ కార్యదర్శి జవహర్ వివరించారు. ఉద్దానం ప్రాంతం నీటిలో సిలికా, గ్యాలియం శాతం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ఇటు సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం మరో కారణమని కూడా చెప్పారు ఆయన. ఇక అధిక ఉష్ణ వాతావరణంలో పనిచేస్తూ సరిపడేంత నీరు తీసుకోకపోవడం కూడా కిడ్నీ వ్యాధి ప్రభావం కనిపిస్తున్నట్టుగా వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇటు ఉద్దానం ప్రాంత ప్రజలకు పరిశుద్ధమైన మంచినీటిని అందించేందుకు 18 కోట్లతో RO ప్లాంట్లు నిర్మిస్తున్నట్టుగా అధికారులు డాక్టర్ల బృందానికి వివరించారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశాన్ని ముగించుకొని ఆయన అక్కడి నుంచి సచివాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రితో చర్చించిన అంశాలపై మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరి కాసేపట్లో జరగబోయే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చాలా ముఖ్యమైన అంశాల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఒక ఉద్దానం అంశం గురించి ఆయన నిన్న వైజాగ్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పటికే కొంత చర్చకు, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇటు తెలుగుదేశం పార్టీలో, అటు జనసేన పార్టీలో కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ వ్యాఖ్యల పైన. సో దాని మీద వాళ్ళు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారా, అవే మాటలు కట్టుబడి ఉంటారా, ఏ విధంగా రాజకీయ వ్యూహం అనేది ఉండబోతోంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. కేవలం ఒక ఉద్దానం అంశం అనేది చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు. ఉద్దాన సమస్యను పూర్తిగా అక్కడ నుంచి తుడిచిపెట్టే ప్రయత్నం నేను చేస్తానని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ల బృందాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి కొన్ని డిమాండ్లను ఆయన ముందు పెట్టి ప్రభుత్వం నుంచి కూడా ఒక సానుకూలమైన వాతావరణంలో ఏదైతే కొన్ని కోట్ల రూపాయల ప్రతిపాదనలతో ఉద్దానంలో ఉన్న బాధితుల సమస్య కోసం పరిష్కార మార్గాన్ని కనుక్కునే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేశారు. కాబట్టి ఇది కొంతవరకు క్లియర్ అయిపోయింది. ఇక రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ విధంగా పోటీ చేయబోతోంది, తెలుగుదేశం పార్టీతో ఇదే విధమైన పొత్తు ఉండబోతోందా లేదా, ఏంటి అనేది, ఎవరితో పొత్తు ఉండబోతోంది, ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్లబోతున్నారన్న అన్ని అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో తన ప్రెస్ మీట్ లో ప్రజలందరికీ కూడా వివరించబోతూ ఉన్నారు ప్రధానంగా. అందువల్ల ప్రెస్ మీట్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పెడుతున్న ప్రెస్ మీట్ అది. ఇది కూడా నిన్న వైజాగ్ లో మాట్లాడినా కూడా కేవలం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య గురించి మాత్రమే మాట్లాడారు తప్ప ఇతర విషయాలు అనేది పెద్దగా ప్రస్తావించలేదు. ఇవాళ పర్టికులర్ గా ఒక ప్రెస్ మీట్ అంటూ పెడుతున్నారు అంటే అది ఉద్దానం సమస్యతో పాటు ఇతర రాజకీయ అంశాలు అన్నిటిపైన కూడా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ పైన, అట్లాగే ప్రభుత్వం పైన ఆయన విమర్శలు గుప్పిస్తారా లేకపోతే పొగడ్తలు గుప్పిస్తారా అన్నది కూడా ఇవాళ ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడతారన్న దాని మీదే అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నాయి. జగన్ తో పొత్తు కోసం ఎదురు చూస్తున్న కొన్ని పార్టీలు కావచ్చు, అట్లాగే టీడీపీ, జనసేన పార్టీకి సంబంధించి వివిధ కోణాల్లో చూస్తే వేరే పార్టీలు కావచ్చు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారన్న దాని మీద వాళ్ళు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ మురళీ ఫంక్షన్ హోటల్ దగ్గరికి చేరుకోబోతున్నారు. సరాసరి ప్రెస్ మీట్ లోనే ఆయనే ప్రెస్ మీట్ లో కూర్చుని మాట్లాడబోతూ ఉన్నారు. రైట్ అశోక్, కిడ్నీ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోనూ హార్వర్డ్ ప్రతినిధుల బృందంతోనూ సమావేశమైన పవన్ కళ్యాణ్ సచివాలయంలో సమావేశానంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. 50 నిమిషాల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే సమావేశమయ్యారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో విడిగా సమావేశమయ్యారు. సమావేశానంతరం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయటకు వచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశం పైన. అంతేకాదు పవన్ కళ్యాణ్ రాజకీయ అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన రాజకీయాలకు సంబంధించి ఏం మాట్లాడతారు ఈ ప్రెస్ మీట్లోని చాలా కీలకంగా, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. కేవలం ఉద్దానం కిడ్నీ సమస్యలకు పరిష్కార మార్గాల గురించి మాట్లాడతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సమస్యల పరిష్కారానికి అవసరమైతే ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పోతామని నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిపక్ష నాయకులతో కూడా మాట్లాడతాను అని. ఈ నేపథ్యంలో కేవలం కిడ్నీ సమస్యల గురించే మాట్లాడతారా, లేకపోతే ఇతర సమస్యల గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉందా, రాజకీయ అంశాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా అమరావతి సచివాలయంలో చంద్రబాబుతో పలు అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సుమారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిగా 50 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్ల బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. ఉద్దాన బాధితుల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవను చంద్రబాబు ప్రశంసించారు. సమస్యకు 30 ఏళ్లకు పైగా పరిష్కారం కనుగొనలేకపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు చెప్పారు. పరిశోధన బృందం ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు ఆయన. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం ఉద్దానంలో పర్యటించింది. అక్కడ ప్రజలతో మాట్లాడింది. చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంది. చాలా మూలాలను కూడా కనుగొంది. నిన్న విశాఖలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం అలాగే స్థానిక మన డాక్టర్లు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారో నిన్న మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక నివేదికను తయారు చేసి ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ బృందం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు 2 గంటలకు పైగా ఈ సమావేశం సాగింది. 50 నిమిషాల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడివిడిగా మాట్లాడుకున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చంద్రబాబు అన్నారు. కేవలం రాజకీయ కోణాల్లో ఆలోచించొద్దు, సమస్యలను పరిష్కరించేటప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి అని నిన్న పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని పోతాము అని నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటు తమ పరిశోధనలో తేలిన అంశాలను సీఎంకు వివరించారు. హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ సోంపేటలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎంకు జోసెఫ్ వివరించారు. సెంటర్కు పరికరాలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలని సీఎంకు సూచించారు ఆయన. ఇటు ఉద్దానంలో ఇప్పటివరకు తాము తీసుకున్న చర్యలను డాక్టర్ల బృందానికి వివరించింది ప్రభుత్వం. ఉద్దానంలో 3 ప్రత్యేక డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా వివరించారు ఆయన. కిడ్నీ బాధితులకు 2500 రూపాయల పెన్షన్ అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు ఆయన. మరోవైపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకాన్ని చేపట్టనున్నట్టు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఉద్దానంలో పరిస్థితులు మెరుగుపరిచేందుకు గ్రామీణ అభివృద్ధి శాఖ తరపున తీసుకున్న చర్యలను ఆ శాఖ కార్యదర్శి జవహర్ వివరించారు. ఉద్దానం ప్రాంతం నీటిలో సిలికా, గాలియం శాతం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇటు అలాంటి నీటిని తాగడం వల్ల, అంతేకాదు సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం వల్ల సమస్య అధికమవుతుందని కూడా చెప్పారు. అంతేకాదు అధిక ఉష్ణ వాతావరణంలో పనిచేస్తూ ఉన్న వాళ్ళు సరిపడేంత నీటిని తీసుకోవాలి. సో అలా నీటిని తీసుకోకపోవడం కూడా కిడ్నీ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండటానికి కారణంగా కనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇటు ఉద్దానం ప్రాంత ప్రజలకు పారిశుద్ధ్యమైన మంచినీటిని అందించేందుకు 18 కోట్లతో RO ప్లాంట్లు నిర్మిస్తున్నట్టుగా అధికారులు డాక్టర్ల బృందానికి వివరించారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఉద్దానం ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి తొలి అడుగు పడింది. ఏ మంచి కార్యమైనా ఒక్క చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 25 సంవత్సరాలుగా 20,000 మందికి పైగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఇప్పటికీ ఎంతోమంది మరణం అంచున కొట్టుమిట్టాడుతున్నారు, మరణం అంచున వేలాడుతూ ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ కిడ్నీ వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి కుటుంబం తమ కుటుంబంలో ఎవరో ఒకరిని కిడ్నీ వ్యాధి మూలంగా పోగొట్టుకున్న కుటుంబాలే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి.